వాక్యము నీళ్ళ వంటిది అని బైబిల్ సెలవిస్తుంది. వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తానన్నాడు ప్రభువు. స్నానం దేంతో చేస్తాను చెప్పండి? దేంతోనండి? కొంతమంది సారాయితో చేస్తారు పాపం. ఇలా పోసుకుని ఇలా పోసుకుంటారు. అదేం ఆనందమో. సారాయి ఎలా పోసుకోవడం ఏమిటండి? ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా? సారాయిని కూడా మరొక విధంగా భావించి తల మీద పోసుకుని ఉన్నారా? అడుగుతున్నాను సహోదరి సహోదరులు. వాక్యము చేత వారిని నేను ఉదక స్నానము చేయిస్తాను అని అంటే అర్థం ఏమిటి? స్నానం దేంతో చేస్తాం? నీళ్లతో చేస్తాం. మరి దేవుడు ఏమంటున్నాడు? వాక్యము చేత నేను వారిని శుద్ధీకరిస్తా. శుద్ధ జలము అని అంటే వాక్యము. ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలి? ఎందుకు శ్రద్ధగా బహుశ్రద్ధగా వాక్యాన్ని మనం వినాలి? సంగమా వినో. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు వాక్యమును నీ మీద వర్షింప చేస్తూ నీలో ఉన్న ప్రతి మలినాన్ని ఆయన కడుగుతున్నాడో శుద్ధీకరిస్తున్నాడో అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఈరోజు సంఘాల్లో వాక్యము తక్కువైపోయింది. 2 గంటల ఆరాధన ఉంటే దాంట్లో 15 నిమిషాలు వాక్యం, అరగంట సేపు వాక్యం, ఇక మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. వాటికే ప్రాధాన్యత. వినండి సంఘమా, ఏ సంఘంలో వాక్యము కరువు అవుతుందో ఆ సంఘము దేవునికి దూరం అవుతుంది. ఏమన్నాడు? నేను మిమ్మల్ని పవిత్రపరుస్తా, శుద్ధ జలములను జల్లుతా. ఆ శుద్ధ జలమే దేవుని వాక్యము. ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది. ఆ వాక్యమే మనల్ని పోషించేది. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వాక్యము వినటము అత్యవసరము.